సో చివరి ప్రశ్న, కవిత పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? అదో పార్టీ ఉందా? ఒక పార్టీ ఉందా తెలంగాణలో? ఉంది కదండి టీఆర్ఎస్. మీ పార్టీ మీ టీఆర్ఎస్ ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి పోయారు కానీ నేను తెలంగాణ నేను అనుకోవడం. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న బట్టి నాకు అలాంటి పార్టీ ఒకటి ఉందని అనిపిస్తుంది, అంతే తప్ప. టీఆర్ఎస్ అనే పార్టీ ఉందండి, తెలంగాణ రక్షణ సేన అని ఒక పార్టీ పెట్టింది కదా. అట్లా రకరకాల పార్టీలు వస్తాయి రావు గారు, ఇవన్నీ వస్తుంటాయి. మీరు ఆశ్చర్యం, పార్టీ ఉందా అంటే ఆమె మీ కేసీఆర్ గారి కూతురు. పార్టీ అట్లా కేసీఆర్ గారికి ఒక కూతురు ఉన్నారన్న విషయం నాకు తెలుసు, అంతే తప్ప ఆమె ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి పోతున్నారన్న విషయం నాకు రిజిస్టర్ కాలేదు. మీ మీద కూడా యుద్ధం చేస్తుంది కదా ఆవిడ. 10 ఏళ్ళుగా అన్యాయం జరిగింది, అవినీతిని ప్రశ్నించినందుకే నన్ను బయటికి గెంటేసిరని కూడా మాట్లాడుతున్నది కదా. ఆమె 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 ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలియదు. నేనైతే ఆమె పార్టీ పెట్టింది, ఆమె తెలంగాణకు వచ్చేదో రాజకీయాలు చేస్తుంది, ప్రజలు ఆమెను ఆదరిస్తారు అని అయితే నేను అనుకో. నాకు రిజిస్టర్ కాలే ఇంకా. నాలాగనే 3,33,00,000 మంది ఓటర్లు, అదేవిధంగా 4.5 కోట్ల తెలంగాణ పేలక రిజిస్టర్. ఆమె చూసుకుంటుంది, అనవసరంగా మీరు మాట్లాడకండి అని ఏమన్నా మీ సార్ చెప్పిండా? అందుకే రిజిస్టర్ కాలేదు. అసలు ఒక్క మాట చెప్పనా, హానెస్ట్గా చెప్తా, హానెస్ట్గా. అసలు మేము ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి చర్చించలేదు. మాకు అసలు నిజంగా చెప్తున్నా. మీకు ఇంకో విషయం చెప్తా, గుండె మీద చేసుకొని అమరవీరుల ఆత్మల సాక్ష్యం నిజం చెప్తున్నా. మా అంతర్గత మీటింగ్లలో రేవంత్ రెడ్డి గురించి ఎప్పుడు కూడా డిస్కస్ చేయండి. కేవలం తెలంగాణ ప్రజల గురించే డిస్కస్ చేస్తాం. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను ఒక 2.5 సంవత్సరాలు అయింది పార్టీలోకి వచ్చి. ఎంతసేపు కేసీఆర్ గారి దగ్గర మీటింగ్ అంటే వానలు వస్తాయా రావా, రైతులకు పరిస్థితి ఎట్లున్నది, ఎరువులు దొరుకుతున్నాయా లేదా, యూరియా దొరుకుతున్నదా లేదా, విద్యార్థులు ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు, గురుకులాలకు ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వంలో ఏ విధంగా మళ్ళీ మనం గతంలో వచ్చిన దానికి ఎంత బాగా చేయాలి, ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు ఆగింది. ఓకే, సో అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పోడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, అడవులు కాపాడుతూనే ఏ విధంగా చేయాలి, కంచా గచ్చబోలి అలాంటి సంఘటనలు రాకుండా ఎట్లా చూసుకోవాలి. ఓకే, సో ఈ విధమైన ఆలోచనలు ఉంటాయి తప్ప రేవంత్ రెడ్డి పేరు. ఇప్పుడు రేపు ఆమె మీ మీద యుద్ధం చేయబోతున్నది, యుద్ధం చేస్తా అంటున్నారు. ఎవరండి? కవిత గారు. ఎవరు ఆమె? టీఆర్ఎస్ అనే పార్టీ. ఆమె యుద్ధం చేస్తారు. ఇప్పుడు మీ పార్టీ బీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ మీ పాత పార్టీ పేరు ఇక్కడికి వచ్చింది కదా, అది మీకు డ్యామేజ్ కాదా? అసలు నాకు రిజిస్టర్ కాలేదు రావు గారు. మీకే రిజిస్టర్ కాలేదా? మాకు రిజిస్టర్ కాలేదు. మాకు రిజిస్టర్ కాకపోతే తెలంగాణ ప్రజల దాకా ఎక్కడ చేరుతారు ఆమె? ఎప్పుడైతే రేపు పొద్దున ఫస్ట్ మీ కూతురికి సమాధానం చెప్పండి అనే ప్రశ్నకి మీ దగ్గర ఏం ఆన్సర్? రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్క్రిప్టులు వేలాది మందికి ఇచ్చి పంపిస్తున్నాడు, ఏవి వర్కౌట్ అయితే. అంటే ఆమె కూడా ఆయన స్క్రిప్టే అంటున్నారా మీరు? 100% రావు. కవిత కూడా 100% ఆమెకు ఆ స్క్రిప్ట్ ఇస్తున్నదే వీళ్ళు. ఎవరు? కవితకి స్క్రిప్ట్? ఆమె స్టేట్మెంట్ ఇవ్వగానే వెంటనే మరుసటి రోజే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ వస్తుంది. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ వచ్చి మీరు చూడండి, ఇక మీకు ఇంకొకటి చెప్పి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ వస్తుంది. ప్రెస్ మీట్ వచ్చి నిన్న పలాని కవిత చెప్పిన వాటికి ముందు ఆన్సర్ చెప్పండి అంట గాంధీ భవన్లో ప్రెస్ మీట్. ఓకే, సో దాని తర్వాత ఇంకా మరుసటి రోజు రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటుంది. మీ సొంత కూతురే ఈ విధంగా మాట్లాడుతుంది కదా అని ఆ స్క్రిప్ట్ చూసుకుంటూ మాట్లాడతారు. సో ఆమె ఇట్లా మాట్లాడుతూ ముందు దానికి ఆన్సర్ చెప్పండి, దాని తర్వాత మా దగ్గరికి రండి అంటారు. అంటే ఫస్ట్ ఆమెతో ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా అనుకున్నారు. నిజమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నిజం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నాకు డేట్ గుర్తులేదు. తీన్మార్ మల్లన్న క్యూనిస్ అని ఒక ఆఫీస్ ఉంది మేడిపల్లి పొల్యూషన్ లిమిట్స్లో. దాని మీదకి తెలంగాణ జాగృతి కార్యకర్తలు పోతారు. పోయిన తర్వాత దాన్ని అటాక్ చేస్తారు. సో అటాక్ చేసిన తర్వాత అందులో తీన్మార్ మల్లన్నకి 2 గన్మెన్ ఉంటారు. వాళ్ళు ఫైర్ చేస్తారు. అవును, ఫైర్ చేస్తే ఫైరింగ్ కూడా అవుతుంది. సో తర్వాత వీళ్ళు అక్కడ రక్తం కూడా, దెబ్బలు ఎవరికి తగలవు కానీ రక్తం అయితే పడుతుంది. వినండి, దెబ్బలు తగిలినట్టున్నాయి, హాస్పిటల్కి వెళ్ళి. సో అవుతాయి. అయితే 2 కేసులు అవుతాయి. ఓకే, అక్కడ 2 కేసులు అవుతాయి. దాడి ఎవరి మీద జరిగింది? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద జరిగింది. ఆయన గన్మెన్లు ఆత్మరక్షణ కోసం ఫైర్ చేస్తారు. ఆ కేసులో ఎవరు అరెస్ట్ కాదు. ఎవరు అరెస్ట్ కాలే, ఇంతవరకు కాలే. అవును, ఫైరింగ్ అయింది. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, చాలా సీరియస్ కేసు. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, ఫైరింగ్ అయింది. ఓకే, కట్ చేద్దాం. ఇక్కడ మహా న్యూస్ మీద అశ్లీలమైన థంబ్నెయిల్స్ వేస్తాడు వంశీ. ఏమని? ట్యాపింగ్కి సంబంధించి అర్ధనగ్న ఫోటోలు పెట్టి, కేటీఆర్ గారి ఫోటో పెట్టి, అశ్లీలమైన చాలా, నేను చెప్పలేండి ఇవన్నీ.
తర్వాత ఇక ఇక అసలు ఆ మహా న్యూస్ అంటేనే అశ్లీలం అనిపించే విధంగా మొన్న మొయినాబాద్ సారీ బండి భగీరథ్ విషయంలో కూడా ఓకే. ఏమంటాడు, ఎంత ఘోరమైన తమ్ముళ్ళు అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఆ రోజు బాధితురాలతో తల్లిని కూడా అట్లా 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 చేస్తారండి ఎవడన్నా దొంగన కొడుకులు. ఉమ్. సారీ ఈ భాష అంటుంది అదేలేండి, కానీ ఉమ్. రక్తం మరుగుతున్నది. సో అలాంటి తమ్నైల్స్ వేస్తే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా న్యూస్ ఆఫీస్ మీద దాడి చేస్తారు. ఉమ్. వెంటనే ఉమ్. వాళ్ళందరినీ తీసుకొని పోతారు పోలీసు వాళ్ళు. బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చేసి ఉమ్. తీసుకొని పోయి అరెస్ట్ చేసి జైలు పంపించేస్తారు. ఉమ్. మరి తిన్మార్ మల్లన్న కూడా అది కూడా దాడేగా. అవును. మరి ఎందుకు అక్కడ తెలంగాణ జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేయలేదు? తెలంగాణ జాగృతి కార్యకర్తలు క్యూనిస్ మీద దాడి చేస్తుంటే ఆ రోజు బంజారా హిల్స్ కవిత గారి ఇంటి ముందట ఫుల్ బందోబస్తు ఉన్నదంట, పోలీస్ బందోబస్తు. ఉమ్. మీకు అర్థమైందా స్టోరీ? ఓకే. ఈ విధంగా ఉంది. సో స్క్రిప్ట్ ఇప్పుడు రేవంతే బయటికి తీసుకొచ్చిండు, రేవంతే పార్టీ పెట్టించిండు, రేవంతే స్క్రిప్ట్ ఇస్తుండు, రేవంతే మాట్లాడిస్తుండా. 100% అండి. కేసీఆర్ కూడా తెలుసా ఈ విషయం? వారికి తెలుసో లేదని ఇక్కడ సందర్భం కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే 100% ఆమెకు స్క్రిప్ట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. 100%. లేకపోతే ఒక్క నిమిషం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బీజేపీ కూడా ఇస్తుందేమో నాకు తెలియదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బండి భగీరథ్ ఇష్యూ అయింది. బీజేపీ ఎట్లిస్తుంది? ఆమె లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అన్ని జరుగుతాయి. బీజేపీ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, మీకు కూడా ఆశ్చర్యపోతారు. బండి సాయి భగీరథ్ అప్పటికి ఇంకా దొరకలే పోలీసులకు. కవిత గారు ప్రెస్ ముందరికి వస్తారు, వచ్చి దయచేసి పిల్లలను, ఎవరిని, భగీరథ్ గురించి అంటది, దయచేసి పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురాకండి, వాళ్ళకేం తెలియదు అంటది. అవును. అంత సానుభూతి చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఆ మైనర్ బాలిక గురించి కూడా మాట్లాడిండొచ్చుగా, వాళ్ళను ఓదార్చుండొచ్చు కదా, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చుగా. అర్థమైందా మీకు స్టోరీ? సో ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా క్లియర్గా ఈమెకు స్క్రిప్టు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా గాంధీ భవన్లో తయారవుతుంది. ఇక్కడ కేవలం పాత్రలు తమ పాత్రను పోషిస్తున్నాయి. అందుకొరకే ఇది రిజిస్టర్ కాలే ఈ పార్టీ. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం రిజిస్టర్ కాదు ఇది పార్టీ. మీకు ప్రత్యామ్నాయంగా ఇంపాసిబుల్. అసలు ఆ మాట మాట్లాడి మీ విలువైన ప్రాంతీయ పార్టీ ఆ మాట మాట్లాడి మీ విలువైన శ్వాసని వేస్ట్ చేసుకోకండి. ఓకే. మరి ఎందుకు మరి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడొచ్చు కదా, ఓపెన్ ఎందుకు మాట్లాడాడు? డైరెక్ట్ గా ఆయననే కార్నర్ చేస్తుంది. హరీష్ రావు అయితే డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది కదా, మరి ఎందుకు మాట్లాడు? ఒక స్టేట్మెంట్ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నేను మీకు చెప్పాను. మరి స్క్రిప్ట్ అనే వాళ్ళు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోతుంది? చెప్తే అసలు అవసరం కూడా లేదు, అడ్డం వస్తుందా? అంత లేదండి. మరి ఎందుకు మరి అవసరం లేదనిపిస్తుంది మాకు. అసలు అది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో అసలు దాని మీద చర్చనే అవసరం లేదని అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు కూడా అసలు ఇట్స్ నాన్ ఎంటిటీ గురించి మాట్లాడడం వేస్ట్, మన విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మీ ఎమ్మెల్యే కావడం మీ టార్గెట్ ఇప్పుడు? ప్రజల గొంతుగా ఉండడం నా టార్గెట్. ప్రజలకు నా చేతనంత కాడికి శేష జీవితం వాళ్ళకు సేవ చేసుకుంటూ ఉండడమే నా టార్గెట్. ఇక ఎమ్మెల్యే అవుతామా, ఎమ్మెల్సీ అవుతామా, ఎంపీ అవుతామా అనేది రాజకీయాలు. సో ఫర్దర్ గా ఇంకేదన్నా పార్టీలు ఆర్ సంథింగ్ ఇండిపెండెంట్ ఇంకేదన్నా అట్లాంటి ఆలోచన? అలాంటి ఆలోచన లేదు రావు గారు. నేను హ్యాపీ. నేను ముందరనే, మీరు ప్రశ్న ముందరనే అడిగారు, నేను ముందరనే చెప్పిన ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ బీఆర్ఎస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఐఎమ్ కంటెంటెడ్ విత్ ద ఫ్రీడమ్ దట్ బీఆర్ఎస్ ఈస్ గివింగ్ మీ. నాకు వాళ్ళు ఇస్తున్న స్వాతంత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.